మహిళల్లో మెనోపాజ్ సమయంలో అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది ఎముకలు గుల్లబారటం. మెనోపాజ్ టైంలో ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య మెనోపాజ్ టైంలో ఎముకలు బలహీనపడటం. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. చూడండి, మెనోపాజ్ స్త్రీల పునరుత్పత్తి ఆగిపోయింది అనడానికి మెనోపాజ్ అనేది ఒక సంకేతం. ఈ సమయంలో నెలసరి ఆగిపోతుంది. ఇది ప్రారంభం అవడానికి కొన్ని నెలల ముందు నుంచే మహిళల శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. హార్మోన్ల విడుదల ఆగిపోతుంది, ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది, కాల్షియం తగ్గిపోతుంది, డి విటమిన్ లోపాలు సంభవిస్తుంటాయి. వీటన్నిటి వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకే మెనోపాజ్ దగ్గర పడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తప్పదు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కాల్షియం గురించి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆర్థరైటిస్ లాంటి సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా మహిళలు తప్పనిసరిగా కాల్షియం లోపం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మెనోపాజ్ దశలో స్త్రీలు రోజువారీ ఆహారంలో కాల్షియం ఉండేలాగా చూసుకోవాలి. సుమారుగా ఈ కాల్షియం 1200 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉండాలి. అలాగే ఈ కొన్ని పోషకాలని పుష్కలంగా తీసుకుంటే కాల్షియం అందుతుంది. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే పాలు, పాల పదార్థాలు ఇవి. వీటితో పాటుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి డైట్ కూడా తీసుకోవాలి. అన్నిటికీ మించి విటమిన్ డి అనేది చాలా ముఖ్యం. శరీరం కాల్షియంను గ్రహించుకోవడానికి తగినంత విటమిన్ డి అనేది కావాలి. విటమిన్ డి దేంట్లో ఉంటుంది? గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు, ఓట్స్ ఇలాంటివి. వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. వీటితో పాటు రోజు ఉదయం సాయంత్రం వేళల్లో శరీరానికి ఎండ తగిలేలాగా చూసుకోవాలి. కనీసం పూటకి ఒక 20 నిమిషాలు. ఇక అతి ముఖ్యమైనది వ్యాయామం. జాగింగ్, నడవటం, చిన్న చిన్న బరువులు ఎత్తటం, ఇలాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటే ఎముకలు దృఢంగా, కండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అన్నిటికీ మించి ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. తగినంత నిద్రపోవడం చాలా అవసరం. ఈ సమయంలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇలాంటి ప్రశాంతమైన నిద్ర వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. మెనోపాజ్ అంటే ఋతువిరతి సమయంలో ఎముకలు సాంద్రత కోల్పోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. కుక్కుటాండత్వ భస్మం, ప్రవాళ పంచామృతం, ప్రవాళ పిష్టి, శంఖభస్మం ఇలాంటివి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.